హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వ్యాగా ట్రేడ్ తెలుగు. టుడే వీడియోలో ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైస్ యాక్షన్‌లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ క్యాండిల్‌స్టిక్స్ అనేది మనకి 3 ఉంటాయి. సో, ఈ సబ్జెక్ట్ అనేది నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మనకి 25 క్యాండిల్‌స్టిక్స్ ఉంటాయి. బట్ ఈ 3 = 25 క్యాండిల్‌స్టిక్స్. అండ్ సెకండ్ వన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనకి సపోర్ట్‌లు 5 టైప్స్ ఉంటాయి. అండ్ రెసిస్టెన్స్ 5 టైప్స్ ఉంటాయి. అండ్ ట్రాపింగ్ సిస్టమ్‌లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ట్రాపింగ్ సిస్టమ్ మీన్స్ మార్కెట్ మనకి ఒక డైరెక్షన్ చూపించడం, దానికి ఆపోజిట్ వెళ్ళడం. సో, ఇందులో 3 టైప్స్ ఉంటాయి. సో, టుడే వీడియోలో అయితే నేను సపోర్ట్, రెసిస్టెన్స్ ఇందులో టైప్ 1 ఓకే. కన్సిడర్ చేసి ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఫస్ట్ వన్ ఇందులో చూడండి. సో, ఈ స్ట్రాటజీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలంటే ప్రీవియస్ డే మార్కెట్‌లో సో, యాక్చువల్‌గా నేనైతే ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్ ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. సో, ఈ స్ట్రాటజీకి మనకి ప్రీవియస్ డే మార్కెట్ ఒక సర్కిల్ కింద అయితే డ్రా చేసుకోవాలి. సో, అది ఫస్ట్ వన్. ఓకే. సర్కిల్ కింద డ్రా చేసుకొని ఇందులో ఫీడిఎల్ అండ్ ఫీడిహెచ్. సో, మీ అందరికి తెలిసి ఉండే ఉంటది. ఏది బేసిక్ లెవెల్ ఇది. సో, ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీవియస్ డే హైని, ప్రీవియస్ డే లో మార్కెట్ మనం డ్రా చేసుకోవాలి మనం. ఇది ప్రీవియస్ డే లో కింద. ఇది ప్రీవియస్ డే హైయా ప్రెజెంటు? అంటే టుమారోకి ప్రీవియస్ డే కదా అవుతుంది. సో, ఆ బేస్ మీద చెప్తున్నాను. ఇది ప్రీవియస్ డే లో. ఇది ప్రీవియస్ డే హై మార్కెట్. దీన్ని ఫీడిహెచ్ అంటాం. ఇది ఫీడిఎల్ అంటాం మనం. ఓకే. ఎవ్రీ డే ఇలా డ్రా చేసుకొని ప్రెజెంట్ అయితే ఇప్పుడేమవుతుంది? ప్రైస్‌కి అబోవ్ ఉన్న దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ప్రైస్‌కి బిలో ఉన్న దాన్ని సపోర్ట్ అంటాం. దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. దీన్ని సపోర్ట్ అంటాం. ఎందుకంటే ప్రైస్ బిలో ఉన్నదాన్ని సపోర్ట్, ప్రైస్‌కి అబోవ్ ఉన్నదాన్ని రెసిస్టెన్స్. సో, ఇలా కన్సిడర్ చేసే బదులు ఈ 2 లెవెల్స్‌ని ఇంపార్టెంట్ లెవెల్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ టుమారో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి. ఇక్కడ ఓపెన్ అయితే ఇది ఏమవుద్ది? ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో, ఇలా కన్‌ఫ్యూజ్ అయ్యే బదులు మనం ఇంపార్టెంట్ లెవెల్స్ కింద డ్రా చేసుకోండి. సో, ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో, ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్. సో, టుమారో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి ఎగ్జాంపుల్. ఇదేమవుతుంది? రెసిస్టెన్స్ ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ఇంకా మనకు కన్‌ఫ్యూజన్ అవ్వే మనకి అవసరం లేదు. ఓకే. అండ్ ఈ విధంగా డ్రా చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు. బట్ సపోర్ట్ దగ్గర ఇంపార్టెన్స్ అనేది బయర్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. దాంతో పాటు మన ఎంట్రీ తీసుకోవాలంటే బయర్స్ విన్ అవ్వాలి సపోర్ట్ దగ్గర. విన్ అవ్వాలి. బుల్లిష్ క్యాండిల్ రావడం వేరు. విన్ అవ్వడం వేరు. ఓకే. చూడండి. ఇప్పుడు ఇన్ కేస్ టుమారో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి. ఇది ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఇప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుంది? సపోర్ట్ అవుతుంది. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది క్యాండిల్. సో, ఇప్పుడు 23,334 అనేది సపోర్ట్ కింద కన్సిడర్ చేసాం. ఇన్ కేస్ ఇక్కడ బేరిష్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. సో, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వవసరం లేదు. ఇదెందుకని ప్రెజెంట్ మనం సపోర్ట్ దగ్గర ఉన్నాం. సపోర్ట్ దగ్గర ఇంపార్టెన్స్ ఎవరికివ్వాలి? బయర్స్‌కివ్వాలి. సో, దీన్ని ఇండిసిషన్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మనం ఈ క్యాండిల్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోలేము. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకోము. సో, నెక్స్ట్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, ఇప్పుడు మనకేంటంటే ప్రీవియస్ బయర్ యాక్చువల్‌గా సెల్లర్స్ ప్లేస్‌లో ఇప్పుడు ఎవరొచ్చారు ఇక్కడ? 2 కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు విన్ అవ్వారు? ప్రీవియస్ సెల్లర్స్ కన్నా బయర్స్ ఇప్పుడు స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు నాకు సెల్లర్ స్ట్రెంత్ కూడా తెలిసింది. బయర్ స్ట్రెంత్ కూడా తెలిసింది నాకు. అంటే ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు? బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం? సపోర్ట్ దగ్గర బయర్స్‌కి సపోర్ట్ ఇస్తాం. చూడండి ఇక్కడ అన్నీ ఒకే ప్లేస్‌లో జరిగిపోయినాయి. సపోర్ట్ దగ్గర బయర్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే బయర్స్ విన్ అయిపోరు. ప్రీవియస్ బేరిష్ కన్నా ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ హైలో ఉంది కాబట్టి ఇక్కడ బయర్స్ విన్ అవ్వారు. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే నిఫ్టీలో కాబట్టి సిఈ బై చేస్తాం. ఇది అప్ ట్రెండ్‌కి. అండ్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ అనేది ఏ క్యాండిల్ చూసి మనం కన్ఫర్మేషన్ అయిందో మార్కెట్ ఆ క్యాండిల్ లో అనేది పెట్టవచ్చు. లేదా బాడీ అన్నా ప్లేస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. లో పెట్టుకోండి. ఇక్కడ రిస్క్ ఎంత ఉందో కాలిక్యులేట్ చేసుకోండి. ప్రైస్ అయింది. ఇక్కడ ఎంట్రీ ఇస్తాం. చూడండి ఈ క్యాండిల్ కంప్లీట్‌గా క్లోజ్ అవ్వాలి 5 మినిట్స్‌లో. క్లోజ్ అవ్వి దీని హై బ్రేక్ చేయాలి. దీని హై బ్రేక్ చేయగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. 34 పాయింట్స్ ఉందా? 34 ఇంటూ 3 ఎంత? నియర్ 102 ఓకే. 102. సో, ఈ 102 సారీ 102 కాదు. సో, 96. 96 అవ్వగానే మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో, ఇలా ఫాలో అవ్వడం వల్ల రిస్క్ అండ్ రివార్డ్ 1:3 ఫాలో అవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, సో, మనకి ఈవెన్ మన సక్సెస్ రేట్ 40, 30 ఉన్నా సరే స్టిల్ ప్రాఫిట్‌లో ఉంటాయి. యాక్చువల్‌గా ప్రైస్ యాక్షన్ ఎవరు నేర్చుకున్నా సరే ఈజీగా 70% అయితే ఉంటది.
సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇదొక రూల్. అండ్ సెకండ్ రూల్ చూడండి. డైరెక్ట్ మార్కెట్ సపోర్ట్ దగ్గర ఇది కాదు సపోర్ట్. వీటీఎల్ అంటే సపోర్టే కాదు. డైరెక్ట్ బుల్లిష్ క్యాండిల్ వచ్చేసింది. సో, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. కానీ విన్ అవ్వలేదు. సో, విన్ అవ్వలేదు చూడండి యాక్చువల్‌గా మనం విన్ అయితేనే ఎంట్రీ తీసుకోవాలి. విన్ అనే వర్డ్ వస్తేనే ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఇక్కడ విన్ అనే వర్డ్ రాలేదు. జస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే చూడండి. నేను క్యాండిల్ స్టిక్స్‌ని ఎలా డిజైన్ చేసుకున్నానంటే చూడండి. ఆల్వేస్ ఈ బాడీ ఇక్కడ గ్రీన్ బాడీ దగ్గర ఎవరుంటారు? మీ అందరికి తెలిసిందే. రూ. 100కి ఓపెన్ అవ్వి 110 క్లోజ్ అయిందంటే ఎవరి కంట్రోల్‌లో ఉన్నాడు? బయర్స్ కంట్రోల్‌లో. ఈ పార్ట్‌లో బయర్స్ ఉన్నారు. లో విక్ దగ్గర ఎవరుంటారు ఇక్కడ? సో, ఇక్కడ కూడా బయర్స్ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్‌కి ఇక్కడ రూ. 90కి వెళ్ళింది. మళ్ళీ 90 నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది? సో, 110కెళ్ళింది కాబట్టి ఇక్కడ బాటమ్ 90 దగ్గర బయర్స్ ఉన్నారు. సో, లో విక్ దగ్గర కూడా మనకి బయర్స్ ఉంటారు. సో, దీన్ని యాక్చువల్‌గా జనరల్‌గా హ్యామర్ క్యాండిల్ అంటాం. బట్ నేను ఓన్‌గా డిజైన్ ఎలా చేసుకున్నానంటే జస్ట్ ఇది బుల్లిష్ క్యాండిల్ అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్, బయర్స్ క్యాండిల్ ఇది. సో, అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్లై డోజీ తీసుకోండి. సో, బాటమ్ సైడ్ ఎవరుంటారు ఇక్కడ? బయర్స్ ఉంటారు. ఇది కంప్లీట్‌గా బయర్స్ క్యాండిల్. బయర్స్ కంట్రోల్‌లో ఉంది. సో, అంటే మీకు ఏంటంటే ఒక 3 క్యాండిల్స్‌కి తెలిస్తే మనకి జస్ట్ మొత్తం టోటల్‌గా ఈ 25 క్యాండిల్స్‌కి తెలిసిపోయినట్టే. సో, ఇలా రీడ్ చేయాలి క్యాండిల్ అనేది. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, దీన్ని మనం కన్సిడర్ చేయం. సో, యాక్చువల్‌గా సపోర్ట్ దగ్గర బుల్లిష్ క్యాండిల్‌కి ఇంపార్టెంట్ చేస్తాం. బట్ మనం ఎంట్రీ తీసుకోము. సో, నాకు సెల్లర్ స్ట్రెంత్ కూడా తెలియాలి. అంటే సెల్లర్ స్ట్రెంత్ అంటే మనకి బేరిష్ క్యాండిల్ రావాలి. సో, ఇన్ కేస్ బేరిష్ క్యాండిల్ ఇలా వచ్చింది. వచ్చిందా? సో, నెక్స్ట్ ఓకే. సో, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ అయిందంటే సో, దాన్ని ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే మీనింగ్ ఏంటంటే విక్‌ని అవసరం లేదు. బేరిష్ క్యాండిల్ విక్ అవసరం లేదు. బాటమ్ చేస్తే సరిపోద్ది. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు సెల్లర్ స్ట్రెంగ్త్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎవరిదుంది? బయర్ స్ట్రెంగ్త్ ఉంది. చూడండి ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అలాగే బయర్స్ కూడా విన్ అయ్యారు. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ అప్ ట్రెండ్ తీసుకుంటాం. ఇది క్యాండిల్ స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ నుంచి సేమ్ 1:3. సో, ఈ విధంగా ఫాలో అవ్వాలి. విన్ అనే వర్డ్ రావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇండిసిషన్ క్యాండిల్ వచ్చింది. సో, ఇండిసిషన్ క్యాండిల్ మీన్స్ ఏంటి? సో, బాటమ్ సైడు, టాప్ సైడ్ సేమ్ బయర్స్ ఓకే. చూడండి. హై విక్ దగ్గర ఎవరుంటారు? సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ బయర్స్ ఉంటారు. చూడండి 2 కూడా ఆల్‌మోస్ట్ సేమ్ ఉన్నాయి. 50, 50 అంటే 60, 40 అనుకోండి ఎగ్జాంపుల్. ఎప్పుడైనా సరే ఎలాగుండాలంటే మినిమమ్ 70% ఉండాల. ఎయిదర్ బయర్స్ అవ్వచ్చు లేకపోతే సెల్లర్స్ అవ్వచ్చు. బట్ ఇక్కడేంటి 50, 50 ఉన్నారు కాబట్టి సో, ఇండిసిషన్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ బేస్ చేసుకొని మనం ఏ టూ డెసిషన్ తీసుకోలేము. సో, ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ సెల్లర్స్ ప్లేసుల్లో ఇప్పుడు బయర్స్ వచ్చేసారు. ఇప్పుడు విన్ అయినట్టేనా? అంటే చూడండి ఇక్కడ విన్ అనే వర్డ్ రావాలి. చూడండి ఇక్కడ ప్రీవియస్ సెల్లర్స్ ప్లేసుల్లో బయర్స్ వచ్చేసారు. సో, ఇప్పుడు దాన్ని ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ 1:3 ఏ క్యాండిల్‌తో మనకి కన్ఫర్మేషన్ అయిందో ఆ క్యాండిల్ లో అని స్టాప్ లాస్ పెడతాం. ఓకే. హై బ్రేక్ చేయగానే ఎంట్రీ తీసుకుంటాం 1:3 ఇది డౌన్ సైడ్. సారీ ఇది సపోర్ట్ దగ్గర వస్తే ఇలా ఎంట్రీ తీసుకుంటాం. బట్ ఇన్ కేస్ మనం ఫీడీ హై ఓకే. ఫీడీఎస్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర గాని వస్తే చూడండి. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇప్పుడు ఏమవుతుంది? ప్రైస్‌కి అబోవ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇది అబోవ్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అవుతుంది. సో, ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర బుల్లిష్ క్యాండిల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తామా? మనం ఇవ్వం. సో, ఇన్ కేస్ గాని చూడండి. ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ ఇలాగొచ్చింది. ఇప్పుడు ఈజీగా డౌన్ సైడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి ఇక్కడ ప్రీవియస్ బుల్లిష్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ కన్నా ఇప్పుడు స్ట్రెంత్ ఎవరిదుంది? సెల్లర్ స్ట్రెంత్ ఎక్కువుంది. సెల్లర్ దగ్గర ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాం? బేరిష్ క్యాండిల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సేమ్ ఎట్ ఎ టైమ్ ఇక్కడ సెల్లర్స్ అయితే విన్ అవ్వారు ఇక్కడ. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ స్టాప్ లాస్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ లో బ్రేక్ చేయగానే ఎంట్రీ ఇస్తాం 1:3 ఇక్కడ నిఫ్టీలో అయితే పుట్ సైడ్ బై చేస్తాం. ఓకే. ఇది ఒక కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సేమ్ దానికి అపోజిట్ లాగే థింక్ చేయాలి. ఇక్కడ నాకు బయర్ స్ట్రెంత్ తెలియలేదు. ఓకే. స్ట్రెంత్ మీన్స్ ఏంటంటే ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ ఇలా రావచ్చు మేబీ అప్పుడు స్టాప్ లాస్ పద్దు కాదు. ఇక్కడ యాక్చువల్‌గా రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ క్యాండిల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. బట్ ఇక్కడ బయర్ స్ట్రెంత్ కూడా తెలుసుకొని మనం ఎప్పుడు తెలిసిద్ది? బయర్స్ ట్రై చేస్తే కదా మనకు తెలిసేది. సో, అది తెలిసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ మీద సెల్లర్స్ విన్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే మనం మన సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. సో, నెక్స్ట్ క్యాండిల్ ఇలాగొచ్చింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ప్రీవియస్ సెల్లర్స్ కన్నా, బయర్స్ కన్నా ఇప్పుడు మనం సెల్లర్ స్ట్రాంగ్. ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ సెల్లర్స్ విన్ అవ్వడం అంటాం. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర బేరిష్ క్యాండిల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సేమ్ అలాగే చూడండి.
ఇక్కడ ఏంటిది ఇండిసిషన్ క్యాండిల్ అనుకోండి. సో, ఇది ఇక్కడ ఈ పార్ట్‌లో బయర్స్ ఉంటారు. ఈ పార్ట్‌లో సెల్లర్స్ ఉంటారు. సో, అంటే ఈ క్యాండిల్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోలేము. అందుకని ఇండిసిషన్ అంటున్నాను. నెక్స్ట్ క్యాండిల్ ఇన్ కేస్ బేరిస్ వచ్చింది. అంటే ప్రీవియస్ బయర్స్ ఉన్న ప్లేసుల్లో ఎవరొచ్చారు? సెల్లర్స్ వచ్చారు. అంటే ఇక్కడ సెల్లర్స్ విన్ అయ్యారు. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ గాని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తామా? ఇక్కడ కూడా బయర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా సెల్లర్స్ ప్లేస్‌లో బయర్స్ విన్ అయ్యారు. బయర్స్ ఎక్కడ విన్ అయ్యారు? రెసిస్టెంట్ దగ్గర. రెసిస్టెంట్ దగ్గర ఎవరు విన్ అవ్వాలి? సెల్లర్స్ విన్ అవ్వాలి. సో, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వం. సో, సెల్లర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో, మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేనైతే చూపిస్తాను చూడండి. ఈరోజు నేను దీన్ని బేస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం ఎవ్రీ డే ప్రీవియస్ డే మార్కెట్ సర్కిల్ కింద డ్రా చేసుకోండి. ఓకే. ఇది సర్కిల్ కింద డ్రా చేసుకున్నారు. ఇందులో ఓకే. ఫీడ్ హెచ్. ఇది ఫీడ్ హెచ్ అవుతుంది. ఇది ఫీడ్ ఎల్ అవుతుంది. సో, మార్నింగ్ చూడండి. సో, యాక్చువల్‌గా క్లోజింగ్ ఇక్కడ అయిందా ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఇది. ప్రెజెంట్ చూస్తే ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇది ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ కింద చేంజ్ అయిపోతుంది. అలాగే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే ఈ సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ కింద చేంజ్ అయిపోద్ది. ఇలా మనం కన్‌ఫ్యూజ్ అయ్యే బదులు సో, జస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోండి. ఇంపార్టెంట్ లెవెల్. పీడీహెచ్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అండ్ పీడీఎల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. సో, ఓకే. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ ఇంపార్టెంట్ లెవెల్ అనేది ఏమైంది? రెసిస్టెన్స్ అవుద్ది. ప్రైస్‌కి అబోవ్ ఉంది కాబట్టి. అలాగే ఈ ఇంపార్టెంట్ లెవెల్ అనేది సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. చూడండి. ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ డైరెక్ట్ వితౌట్ రెసిస్టెన్స్ కాకుండా డైరెక్ట్ డౌన్ అయిపోయింది. సో, మనం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఓకే. చూడండి. ఇక్కడ సపోర్ట్ దగ్గర అంటే పీటీఎల్‌లో మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేసాం కదా! చూడండి. ఎగ్జాక్ట్‌లీ సపోర్ట్ దగ్గర బేరీస్ వచ్చింది. బేరీస్ దగ్గర మనం ఇంపార్టెన్స్ ఇస్తామా? చూడండి. బేరీస్ దగ్గర ఇంపార్టెన్స్ ఇవ్వం. సెకండ్ ఏమైంది? సెకండ్ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఏమైంది? సో, కంప్లీట్‌గా ఎంగల్ఫింగ్ అయితే అయింది. ఓకే. కంప్లీట్‌గా ఇక్కడ సో, ప్రీవియస్ సెల్లర్స్ కన్నా బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ వేసుకోవచ్చు. 1:3 టార్గెట్ పెట్టుకోవచ్చు. సింపుల్. సో, ఆ విధంగా కూడా థింక్ చేసి ఇక్కడ ఇంకోలా యాస్ పర్ అంటే అనాలిసిస్ అనేది ఎలా చేయాలంటే చూడండి. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ చూడండి. ప్రీవియస్ వీక్ కన్నా నెక్స్ట్ వీక్ ఇక్కడ లోలో బ్రేక్ చేసింది. కానీ స్టాండర్డ్ అవ్వలేదు. స్టాండర్డ్ అవ్వలేదు. దానికి అర్థం ఏంటి? మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్ళని ఇంట్రెస్ట్ లేదు. సో, ఇలా కూడా థింక్ చేసి మార్కెట్‌ని లేదు. మన స్ట్రాటజీ ప్రకారంగా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ ఇది ఇందులో 1:3 వచ్చేసింది. దీనికన్నా ప్రీమియంలో 1:3 కన్నా ఇంకెక్కువొచ్చింది. ఓకే. ఇది ఇలా మనం ఎవ్రీ డే ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ డే ఇదే రాదు. సేమ్ రూల్. అంటే మనకు టోటల్‌గా 5 టైప్స్ ఉన్నాయా? ఈ 5 టైప్స్‌లో మనకి ఏదో ఒక ప్యాటర్న్ అయితే వస్తది. ఆ 5 టైప్స్‌లో. ఓకే. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ డే. సో, ఇది కంటిన్యూ ఓకే. నెక్స్ట్ డే మార్కెట్ చూడండి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్. ప్రీవియస్ డే మార్కెట్ ఇది. యెస్. ప్రీవియస్ డే మార్కెట్ సర్కిల్ కింద డ్రా చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇది హై ప్రైస్ ఫీడీహెచ్. ఇది ఫీడీఎల్. సో, లో ప్రైస్ ఇది. యెస్. ఇది లో ప్రైస్. మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది? సో, ఇక్కడ ఓపెన్ అయింది ప్రైస్. ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రైస్‌కి అబోవ్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్. ఇది బిలో ఉంది కాబట్టి సపోర్ట్. సో, సపోర్ట్ దగ్గర మనకి విన్ అవ్వడం చూడండి. బేరిష్ క్యాండిల్ వచ్చింది. మార్కెట్ డౌన్ అవ్వి సపోర్ట్ దగ్గర బేరిష్ వచ్చింది. సో, దానికి ఇంపార్టెన్స్ ఇస్తామా? ఇంపార్టెన్స్ ఇవ్వం. సో, నెక్స్ట్ టైమ్ ఇక్కడ ఏమైంది? ఇమ్మీడియేట్‌గా బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయింది. సో, ప్రీవియస్ సెల్లర్స్ కన్నా ఇప్పుడు బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. స్ట్రెంత్ ఉంది. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇది స్టాప్ లాస్ పే చేసుకుంటాం. 1:3 రాగానే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఈ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ప్రీవియస్ డే మార్కెట్. కంప్లీట్ ఈ ప్రీవియస్ డే మార్కెట్. సో, ఈ ప్రీవియస్ డే మార్కెట్ మనం ఏం చేస్తాం? సో, ఇదేమవుతుంది? ఓకే. చూడండి. ఇది పీడీఎల్, ఇది పీడీహెచ్. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది? సో, మార్కెట్ గ్యాప్ అప్ అయింది. అంటే ఈ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రైస్‌కి బిలో ఉంది కాబట్టి ఇది సపోర్ట్ అవుతుంది. ఇది సపోర్టే, ఇది కూడా సపోర్టే. సపోర్ట్ దగ్గర ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? బయర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో, చూడండి ఇక్కడ ఏమొచ్చింది? సపోర్ట్ దగ్గర చూడండి. ప్రీవియస్ సెల్లర్స్ ప్లేసుల్లో అంటే ప్రీవియస్ ఈ బాడీ ఇక్కడ ఎవరుంటారు? చూడండి యాక్చువల్‌గా ఇది ఇండియన్ క్యాండిల్. సో, ఇండియన్ క్యాండిల్ ఇక్కడ బాడీ దగ్గర ఎవరుంటారు? ఈ బాడీ దగ్గర సెల్లర్స్ ఉంటారు. ఈ సెల్లర్ ప్లేస్‌లో నెక్స్ట్ క్యాండిల్ ఏమొచ్చింది? బయర్స్ వచ్చారు. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. ఎక్కడ తీసుకోకపోయినా లేకపోతే ఇక్కడైనా తీసుకోవచ్చు ఎంట్రీ.
ఇన్‌కేస్ ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే యాక్చువల్‌గా థర్డ్ క్యాండిల్ ఐ బ్రేక్ చేయగానే ఎంట్రీ తీసుకొని స్టాప్‌లో ప్లేస్ చేసుకొని 1:3 ఇక్కడితో 1:3 రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది కూడా 1:3 అయితే వచ్చేసింది. చూడండి కావాలంటే మీకు. సో, ఇది పెడతాం. ఈ క్యాండిల్‌తో కన్ఫర్మేషన్ అయింది కాబట్టి. సో, ఎన్నుంది 60 పాయింట్స్ ఉంది. అంటే 6 ఇంటూ 3 180. సో, 180 అయిపోయిందా ఇక్కడితోనే 180 అయిపోయింది. సో, ఇక్కడిదే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో, ప్రీవియస్ డే మార్కెట్ ఇక్కడేముంది? సో, సేమ్ సర్కిల్ కింద డ్రా చేసుకుంటాం. ఇది పీడీహెచ్. ఇది పీడీఎల్. సో, నెక్స్ట్ డే మార్కెట్ ఏమైంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ దగ్గర ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సెల్లర్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాం. నెక్స్ట్ ఓకే. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ వచ్చింది. ఇండిసిషన్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. సెకండ్ ఏమొచ్చింది? సెకండ్ కూడా ఇండిసిషన్ క్యాండిలే వచ్చింది. ఎందుకంటే ఈ పార్ట్‌లో మనకి సెల్లర్స్ ఉన్నారు. ఈ పార్ట్‌లో సెల్లర్స్ ఉన్నారు. సారీ బయర్స్ ఉన్నారు. అంటే ఆల్‌మోస్ట్ ఇక్కడ ఎయిదర్ మనకి 70% బయర్స్ ఉండాలి. లేకపోతే సెల్లర్స్ ఉండాలి. అదర్‌వైజ్ మనం ఇండిసిషన్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. చూడండి. ఇప్పుడు ఏమైందంటే ప్రీవియస్ సెల్లర్స్ ఉన్న ప్లేస్‌లో ఇప్పుడు ఎవరొచ్చారు? బయర్స్ వచ్చారు ఇక్కడ. సారీ బయర్స్ ఉన్న ప్లేస్‌లో సెల్లర్స్ వచ్చారా? సో, ఈ క్యాండిల్ లో బ్రేక్ చేయగానే ఇక్కడ కన్ఫర్మేషన్ అయిపోయింది. సో, ఈ క్యాండిల్ లో బ్రేక్ చేయగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ విన్ అవ్వాలి. చూడండి. ఈ క్యాండిల్ లో దగ్గర. స్టాప్ లాస్ ఎంతుంది? 42. టార్గెట్ ఎంత? 126. ఓకే. 6 132. 132 అంటే ఇక్కడితోనే టార్గెట్ రీచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో, ఈ మార్కెట్ ప్రీవియస్ డే ఇలా సర్కిల్ కింద డ్రా చేసుకుంటాం. చూడండి ఇక్కడ. సో, ఇది పీడీహెచ్. ఇది పీడీఎల్. ఇది రెసిస్టెన్స్. ఇది సపోర్ట్ అవుతుంది. ప్రెజెంట్ ఈరోజు చూస్తే ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి. బట్ నెక్స్ట్ డే మార్కెట్ ఏమైంది? హైలో క్లోజ్ అయింది. అంటే హైలో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అయింది మార్కెట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ కింద మారుతుంది. సో, ఈ సపోర్ట్ దగ్గర చూడండి. ఫస్ట్ క్యాండిల్ ఏమొచ్చింది? ఇండిసిషన్ క్యాండిల్ వచ్చింది. అంటే ఈ పార్ట్‌లో సెల్లర్స్ ఉన్నారు. ఈ పార్ట్‌లో బయర్స్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? ఇమ్మీడియేట్‌గా ప్రీవియస్‌గా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో సెల్లర్స్ ప్లేస్‌లో బయర్స్ వచ్చేసారు. అంటే ఇక్కడ బయర్స్ విన్ అయిపోరు. ఈ క్యాండిల్ ఐ బ్రేక్ చేయగానే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. 1:3 రాగానే ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోతాం. చూడండి 1:3 అయితే రీచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్కెట్ చూడండి. సో, నెక్స్ట్ డే మార్కెట్ కూడా సేమ్. సో, పీడీహెచ్. చూడండి ఇది ఏమవుతుంది? ఇది పీడీఎల్‌లో అండ్ ఇది పీడీహెచ్. సో, ఇది ఫస్ట్ క్యాండిల్ ఏమొచ్చింది? ఇప్పుడు పీడీహెచ్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. బట్ బిలో ఉంది కాబట్టి రెసిస్టెన్సే. కానీ ఇక్కడ ఎవరు విన్ అవ్వలేదు కదా! డౌన్ సైడ్ తీసుకోవాలంటే. అవునా? సో, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ పార్ట్‌లో బయర్స్ ఉన్నారు. ఇండిసిషన్ క్యాండిల్. అంటే 70% ఎవరు లేరు. బయర్స్ గాని, సెల్లర్స్ గాని. సో, అందుకని ఇండిసిషన్ క్యాండిల్ అంటున్నాను. సో, థర్డ్ క్యాండిల్‌తో ఏమైంది? ప్రీవియస్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో ఆ ప్లేస్‌లో బయర్స్ వచ్చారు. సో, బయర్స్ విన్ అయిపోయారు. బయర్స్ ఇక్కడ ఉందంటే విన్ అయింది క్యాండిల్ ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు ఇది ఏమవుతుంది? సపోర్ట్ అవుతుంది. సో, సపోర్ట్ దగ్గర బయర్స్ విన్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని 1:3 రాగానే ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే గైస్ మళ్ళీ నేను ఓకే. ఇక్కడి నుంచి నేనైతే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను.